నా పేరు అనుష. డీజీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలో అంబేద్కర్ స్టేడియంలో వైభవంగా కిసాన్ గ్రామీణ మేళ ప్రారంభం. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ ప్రారంభం చేశారు. వారిని ఈ సందర్భంగా డప్పు చప్పులతో, మేళ తాళాలతో ఆహ్వానం పలికారు. కిసాన్ గ్రామీణ మేళ ప్రారంభం చేయడంతో పాటు అనేక యంత్రాలు, సీడ్స్, డైరీ, ఆర్గానిక్ స్టోర్స్ ను కూడా వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు సంఘటితంగా మారాలని, మార్పు ద్వారానే వారు ఉత్పత్తులను వారు వస్తు మార్పిడి చేసి అధిక ధరలను అమ్ముకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే రైతు తమ భూములను భూసార పరీక్షలు చేసుకొని తగిన మోతాదులో ఎరువులు వాడటం వలన అధిక పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కొత్త ఆవిష్కరణ రైతులు అందుబాటులో తీసుకురావాలని, అలాగే అధిక ఉత్పత్తి సాధించే వంగడాలను కూడా రైతులు సాగుపాటు చేసుకోవడం వల్ల అధిక లాభాలు గడిచే అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రజలు ఇప్పటికీ కూడా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, దాని కారణంగానే పట్టణీకరణ, నగరీకరణ జరుగుతుందని, గ్రామాలు కూడా స్వావలంబన కేంద్రాలుగా మారాలని, అప్పుడే దేశ ఆర్థిక స్థితి కూడా మెరుగవుతుందని తెలిపారు. గ్రామీణ ప్రజలు ఇప్పటికీ కూడా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, దాని కారణంగానే పట్టణీకరణ, నగరీకరణ జరుగుతుందని, గ్రామాలు కూడా స్వావలంబన కేంద్రాలుగా మారాలని, అప్పుడే దేశ ఆర్థిక స్థితి కూడా మెరుగవుతుందని తెలిపారు. స్వాగతించాలి. ఇప్పుడు నేను అక్కడ చూశాను పత్తి, చాలా పత్తి చూపిస్తున్నటువంటి పత్తి చాలా నాణ్యమైనటువంటి పత్తి ఉంది. అలాంటి పత్తి పండిస్తే ధర తప్పకుండా వస్తుందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాణ్యమైనది ఉండాలి. నాణ్యత లేకపోతే అలాగే ఏ రకంగా మనం పండిస్తున్నామనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. పాత అయినటువంటి ఒక పద్ధతుల్లో అనేదే కాకుండా ఈ సాంకేతికమైన పరిణామం వచ్చింది. అందుకనే మన అందరం కూడా తెలంగాణ అగ్రోటెక్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకొని నేను చెప్పినటువంటి ఈ వివరాలన్నీ కూడా ఒక యాప్లోనే వచ్చే విధంగా సాంకేతికమైన పరిజ్ఞానం తీసుకోవాలి. దీనికి ఎలా వస్తుంది? యువత ముందుకు రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతులు వాళ్ళు వ్యవసాయంలో ఎక్కువ మంది రావాలి. అప్పుడే ఈ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని నేను మనసారా భావిస్తా ఉన్నాను. పాతగా వచ్చినటువంటి పద్ధతులను మనం పాటించాలి. వాటిని తీసిపడేయమని చెప్పట్లేదు, కానీ సాంకేతికమైన పరిగా డ్రోన్లు వచ్చినాయి. ప్రధానమంత్రి గారు ఇప్పుడు డ్రోన్ దీదీలను తయారు చేస్తున్నాడు. ఒక దేశంలోనే లఖపతి దీదీ చేస్తున్నాడు. 1 కోటి మంది లఖపతి దీదులు అంటే ఈ ఎస్హెచ్ఓలు ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న వాళ్ళే డ్రోన్లు నడిపే శిక్షణ ఇస్తున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రతి గ్రామంలో ఈ డ్రోన్లతో వచ్చేటువంటి వ్యవసాయాన్ని మనం ఇంకా అభివృద్ధి చేయాలి. అలాగే ఇప్పుడు మనం మిషన్ చూసినాం, కోతల మిషన్. ఆ కోతల మిషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడే మన సుగుణాగరావు గారు చెప్పారు, రామకృష్ణ రెడ్డి కూడా చెప్పినారు, రాజేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్పినారు. గ్రామం నుంచి పోయి పట్టణానికి పోయి 15,000 రూపాయలు జీతం చేసి డ్రైవర్ పని చేసి ఏదో చిన్న పనికిరాని ఇంట్లో ఉండి చాలా బాగున్నా అనుకుంటున్నాడు. కానీ నాకు నమ్మకం ఉంది, అదే ఊర్లో ఉండి అదే చిన్న వ్యవసాయం చేసుకొని అదే విధంగా కృషి చేస్తే అతనికి నెలకు 30 రూపాయలు 40,000 రూపాయలు తప్పకుండా వస్తానని నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ మానసికమైన వృద్ధి ఇవ్వాలి. దీంతో పాటు కేవలం రైతు వ్యవసాయం మీదనే కాదు, పాడి పశువు చాలా ముఖ్యం. పాడి పశువు అనేది చాలా ముఖ్యం.
పాడి పశువుల కోసము అనేకమైనటువంటి ఇప్పుడే ఆదర్శంగా రాజేశ్వరరావు గారిని అభినందిస్తూ ఉన్నారు. 1,00,000 మంది రైతులను సమీకరించి పాల పరిశ్రమను ఇంత పరిశుద్ధంగా తయారు చేసి ఆ యొక్క తీసుకొచ్చి లాభాల్లో తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కరీంనగర్ యొక్క ఈ సంస్థను నేను మనసారా అభినందిస్తున్నాను. అంటే ఇలాంటి సంస్థలు ముందుకు రావాలి. వచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా రైతు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా రైతులు గిట్టుబాటు ధర లేక అనేకమైనటువంటి ఆవేదనలు అనేకమైనటువంటి బాధలు ఉన్నారు. ఆ గిట్టుబాటు ధర రావాలంటే లాభసాటిగా వ్యవసాయం జరగాలంటే ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి ఒక విషయం కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఈనాడు ఎరువులు ఏవైతున్నాయో ఆ ఎరువులు మనం అత్యధికంగా వాడకుండా ఎరువులు అత్యధికంగా వాడదానికన్నా నీటిని అత్యధికంగా వాడదానికన్నా ఈ రెండుని తక్కువగా వాడి ఎక్కువ పంట ఎట్లా తీసుకురాగలుగుతామనేటువంటి ఒక సాంకేతికమైన పరిజ్ఞానం వచ్చింది. ఆ సాంకేతికమైన పరిజ్ఞానాన్ని తీసుకుంటేనే మనకు లాభసాటి వ్యవసాయం జరిగే అవకాశం ఉంది. ఉదాహరణగా మనకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి పోతాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా ఆరోగ్యం బాగాలేదు, నాకు ఇది ఉంది, నాకు ఈ మంది ఇవ్వమంటాం. అట్లనే దయచేసి రైతులందరూ కూడా భూమి యొక్క ఉన్నటువంటి ఒక పరీక్ష చేయించాల్సిన అవసరం ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ భూసార పరీక్ష అనే దాన్ని మొదలుపెట్టారు. కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ మొత్తంలో 10 లక్షలే ఉన్నారు. ఈ భూసార పరీక్ష అనేది పెరగాలి. ఏ పంట పండించాలా, ఏ వర్షపాతం ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా సరైనటువంటి అవగాహన డిపార్ట్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రైతుకు గిట్టుబాటు ధర రావడం అత్యంత ప్రధానమైన అంశం. రైతులు కోరుకునేది స్వామినాథన్ చెప్పినటువంటి విషయం కూడా అదే. కాబట్టి రైతు గిట్టుబాటు ధర రావాలంటే ప్రాకృతికమైనటువంటి వ్యవసాయం, సేంద్రియమైనటువంటి వ్యవసాయాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సేంద్రియమైన వ్యవసాయం ఆరోగ్యకరానికి లాభం. నేను హిమాచల్ ప్రదేశ్లో చూశాను, హర్యానాలో చూసినాను. చాలా పెద్ద ఎత్తున అక్కడ ఈ సేంద్రియమైనటువంటి విధానాలను అవలంబిస్తున్నాను. దాని ద్వారా మార్కెటింగ్ వ్యవస్థను కూడా సుదృఢపరచాల్సిన అవసరం ఉంది. మార్కెట్ వ్యవస్థను కూడా సుదృఢపరచాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు పంటల యొక్క ఏదైతే పరిమాణం ఉందో ఈ పంటల పరిమాణం కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. నీటి వినియోగం కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మార్కెట్ వివరాలన్నీ కూడా ఒక చోటనే వచ్చేటువంటి అవకాశం ఉండాలి. ఇప్పుడే మన యొక్క మిత్రుడు సుగుణాకరరావు గారు చెప్పారు, ఒక సెల్ ఫోన్లోనే ఒక వాట్సాప్లోనే సర్వ ప్రపంచం ఉందని. అంటే అన్ని వివరాలు అందరూ తెలిసి ఉంటాయి. కాబట్టి రైతులు ఈ సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని ఇవన్నీ కూడా ఈ రైతు సమూహాలు దీనికి భాగస్వామ్యం చేసుకోవాలి. అందువల్ల మనము దేశము సేంద్రియమైనటువంటి వ్యవసాయానికి రైతులు అలవాటు పడడం, దాంతోపాటు ముఖ్యంగా రైతాంగం అనేది రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. దేశం సుభిక్షంగా ఉంటేనే దేశం అభివృద్ధి అవుతుంది. వ్యవసాయం అనేది నా దృష్టిలో ఒక వృత్తి కాదు, అది జీవితం అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. రైతు అనేవాడు గంగగోవు లాంటి వాడు, అమాయకుడు, అనేకమైనటువంటి మోసాలకు గురవుతున్నాడు.
ఏది కూడా సరైనటువంటి ఒక పరిజ్ఞానం లేకుండా పోతున్నాడు. కాబట్టి ఈ గంగ గోవులను ఎవరన్నా మాయం చేయొచ్చు.